అది ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు నిషా. నీ మీద మీ అంకుల్కున్న అపనమ్మకాన్ని దాన్ని నువ్వు రేపు కోర్టులో ఓడించి మార్చాలి. అత్తయ్య ఎంతో ఆలోచించి ఈ ఛాలెంజ్ని సెట్ చేశారు నిషా. అత్తయ్య నీకిచ్చిన ఈ గోల్డెన్ ఛాన్స్ని నువ్వు మిస్ చేసుకోకు. ఆ చామంతిని ఇంట్లో నుంచి బయటకు గంటేయడానికి ఇంతకు మించిన మంచి అవకాశం మళ్ళీ రాదు. నిషా, ఇంతకు ముందులాగా దాంతో నువ్వు మళ్ళీ కేసు ఓడిపోయావే అనుకో, మొదటికే మోసం వస్తుంది. ఆ రోజు పోయిన నీ పేరుని రేపు తిరిగి తెచ్చుకో. ఈ కేస్ని ప్రెస్టీజియస్గా తీసుకుని గెలవాలి నిషా. నువ్వు కానీ గెలిచావంటే మావయ్య మనకింకా ఎదురు చెప్పరు. మనకి ఇంటి పైన పూర్తి అధికారం, హక్కులు అన్నీ వచ్చేస్తాయి. తప్పకుండా అక్క. ఈ కేసుతో ఆ చామంతిని ఎన్ని రకాలుగా దెబ్బ కొట్టగలను అన్ని రకాలుగా దెబ్బ కొడతాను. ఈ నిషా అంటే ఏంటో చామంతికి కాదు, నా మీద నమ్మకం లేదన్న అంకుల్ కూడా నిరూపిస్తాను. అదే కావాలి నిషా. నువ్వు గెలిస్తే ఒకే దెబ్బకి 2 పిట్టలన్నట్టు అటు రంగనాథన్నయ్య ఫ్యామిలీకి న్యాయం జరుగుతుంది, ఇటు ఈ చామంతి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు ప్రేమ్ని అది వలలో వేసుకుంటుందేమో అన్న టెన్షన్ కూడా టోటల్గా పోతుంది. అంతా నీ గెలుపు మీద ఆధారపడింది నిషా. ఇన్నిసార్లు చెప్పక్కర్లేదక్కా. ఆ పనిది నా చేతుల్లో ఓడి తీరుతుంది. నా తెలివితేటల ముందు, నేను వేసే ఎత్తుల ముందు అది చిత్తవుతుంది. రేపు దాన్ని బోడించి తీరుతాను, నో డౌట్. ఈ రకంగా నాకు చామంతి పీడ విరగడయ్యే సమయం వచ్చేసింది. రేపు నిషా దాన్ని ఓడించేస్తుంది, అది కన్ఫర్మ్. చెల్లి, ఈ ఇంట్లో నీకు ఈ రోజే చివరి రోజే. విక్రమ్ మనం పెళ్లి చేసుకుంటే సమస్య తీరిపోతుందని చెప్పాడు. గుడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. నేను విక్రమ్ 4 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాను చామంత్. ఓడిపోయే సమస్య లేదు. కూర్చోండి కూర్చోండి. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ కేసుని నా అసిస్టెంట్ అడ్వకేట్ చామంతి వాదిస్తారు. మైలార్డ్, నిషా గారు నా తరపున ఈ కేసును వాదిస్తారు. పర్మిషన్ గ్రాంటెడ్. యువర్ ఆనర్, నా క్లయింట్ విక్రమ్ ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి రంగనాథ్ గారికి ఏకైక కుమారుడు. నా క్లయింట్ విక్రమ్ పైన అక్రమ కేసు పెట్టిన ఈ శ్రావణి ఒక సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. కేసు పూర్వాపరాలు తెలియకముందే నా క్లయింట్ శ్రావణి అక్రమ కేసు పెట్టారని డిఫెన్స్ లాయర్ గారు డిసైడ్ అయిపోవడం అభ్యంతరకరం. మొత్తం చెప్పడానికే వస్తున్నాను మై లార్డ్. నన్ను పూర్తి చేయనివ్వకుండా మై డియర్ డిఫెన్స్ లాయర్ గారు అడ్డుపడిపోతే నేనేం చెప్పగలను? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యువర్ ఆనర్, శ్రావణి నా క్లయింట్ మీద కేసు వేయటానికి వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తనని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి భరణం రూపంలో
విక్రమ్ ఆస్తిలో నుంచి సగం వాటా తీసుకోవాలని కావాలని వాళ్ళకి పెళ్ళైనట్టుగా చిత్రీకరించి అనవసరంగా నా క్లయింట్ విక్రమ్ని ఇందులోకి లాగుతున్నారు యువర్ ఆనర్. రంగనాథ్ గారి పరువు తీస్తే డబ్బులు వస్తాయన్న శ్రావణి దురుద్దేశమే ఇది. ఆస్తి లాక్కొని సెటిల్ అయిపోవాలన్న శ్రావణి పథకమే ఇది మై లార్డ్. కాదు యువర్ ఆనర్, నా క్లయింట్ శ్రావణి మీద డిఫెన్స్ లాయర్ గారు కావాలని అభియోగం మోపుతున్నారు. వాళ్ళ క్లయింట్ని గెలిపించుకోవాలని ఇలా అబద్ధాలు చెప్తున్నారు. అమాయకురాలైన శ్రావణికి అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నది డబ్బు కోసం కాదు మై లార్డ్, తన జీవితానికి న్యాయం జరగాలని. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు ఎమోషనల్ మాటలతో కోర్టుని గారడి చేయాలని చూస్తున్నారు. కోర్టుకి కావాల్సింది మాటలు కాదు, సాక్ష్యాలు. వాళ్ళకి పెళ్లి కాలేదన్నదే నిజం యువర్ ఆనర్. అయింది మై లార్డ్. వాళ్ళు 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారన్నది నిజం. ఆ విషయం విక్రమ్ వాళ్ళ పేరెంట్స్కి చెబితే వాళ్ళు శ్రావణిని పేద అమ్మాయని ఒప్పుకోలేదన్నది కూడా నిజం. వాళ్ళ ప్రేమని విడగొట్టాలని, విక్రమ్కి ఇంకొక పెళ్లి చేయాలని చూస్తున్నారన్నది పచ్చి నిజం యువర్ ఆనర్. అప్పుడు విక్రమ్ శ్రావణి ఇంక తనకి దక్కదని భావించి గుళ్ళో శ్రావణి మెడలో తాళి కట్టాడు. కానీ ఇక్కడ శ్రావణి దురదృష్టం, వాళ్ళ పెళ్లికి విక్రమ్ పేరెంట్స్ ఒప్పుకోలేదు. తనని కొంచెం కూడా కనికరం లేకుండా మెడపట్టి గెంటేశారు యువర్ ఆనర్. దాంతో శ్రావణి చనిపోవడానికి కూడా ప్రయత్నించింది. విక్రమ్ శ్రావణికి మ్యారేజ్ అయ్యింది యువర్ ఆనర్. వాళ్ళకి పెళ్లి చేసుకునే అర్హత ఉంది, కాదు అనే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళకి న్యాయం చేయాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. డిఫెన్స్ వారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎస్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ చామంతి గారు ఒక కట్టుకథ అల్లి దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి వచ్చి కోర్టులో ప్రెజెంట్ చేశారు. అది రక్తి కట్టించటానికి చాలా విశ్వ ప్రయత్నమే చేశారు. ఇదంతా అవాస్తవమే మై లార్డ్. యువర్ ఆనర్, విక్రమ్ గారిని అడిగితే వాస్తవం బయటపడుతుంది. నేను అదే కోరుకుంటున్నాను మై లార్డ్. అంతా విక్రమే చేశాడని డిఫెన్స్ చెప్తున్నారు కాబట్టి విక్రమ్ గారే నిజాలు చెప్తారు యువర్ ఆనర్.